నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. మనం పీల్చే గాలి ఆగిపోతే ప్రాణం పోతుందని మనందరికీ తెలుసు. కానీ మన శరీరంలోని విసర్జించబడాల్సిన వాయువు ఆగిపోతే అది ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తుందని మీకు తెలుసా? గాలి అనగానే మనం కేవలం ఊపిరితిత్తుల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ మన ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం ఈ దేహాన్ని నడిపించేది కేవలం రక్తం, మాంసం మాత్రమే కాదు, 5 రకాల పంచప్రాణాలు: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులు. ఈ 5 శక్తులే మనల్ని సజీవంగా ఉంచుతున్నాయి. అయితే వీటిలో చాలామంది నిర్లక్ష్యం చేసే, ఒక రకంగా తక్కువ చేసి చూసే అత్యంత కీలకమైన శక్తి అపాన వాయువు. అపాన వాయువు అంటే ఏదో కేవలం గ్యాస్ సమస్య అని లేదా కడుపుబ్బరం అని అనుకుంటే పొరపాటే. ఇది మన శరీరంలోని మలినాలను బయటకు పంపే ఒక అదృశ్య ఇంజిన్ లాంటిది. అష్టాంగ హృదయంలోని సూత్రస్థానం దీని గురించి ఇలా చెబుతుంది: ఇది మన నడుము భాగం నుండి పాదాల వరకు వ్యాపించి ఉండే ఒక శక్తి. ఇది వీర్యం, ఋతుక్రమం, మలం, మూత్రం, చివరకు ఒక జీవి పుట్టడానికి అవసరమైన ప్రసవ ప్రక్రియను కూడా నియంత్రిస్తుంది. ఒకవేళ ఈ అపాన వాయువు తన దిశను మార్చుకుంటే లేదా బలహీనపడితే అది మీ జీర్ణ వ్యవస్థనే కాదు, మీ నాడి వ్యవస్థను, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా కుప్పకూలుస్తుంది. అసలు ఇంతటి శక్తివంతమైన అపాన వాయువు ఎందుకు బలహీనపడుతుంది? మనం అపాన వాయువు గురించి లోతుగా తెలుసుకునే ముందు అసలు ఈ వాయువు మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, దీని సరిహద్దులు ఏమిటి అనే ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం అపాన వాయువు మన బొడ్డు నుండి పాదాల వరకు ఉండే కింది భాగంలో వ్యాపించి ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం లేదా నివాస స్థానం మన పక్వాశయం మరియు శ్రోణి అంటే నడుము భాగం. అందుకే మనం కింద కూర్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఈ భాగంలో కలిగే కదలికలన్నీ ఈ వాయువు ఆధీనంలోనే ఉంటాయి. దీనిని ఇంకాస్త విపులంగా చెప్పాలంటే మన శరీరంలోని 5 ప్రాణాలలో ఇది అధోవాయువు. అంటే దీని సహజ గుణం ఎప్పుడు కింది వైపుకే ఉంటుంది. ఇది మన శరీరంలోని ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాంటిది. మనం చూసే డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగైతే వ్యర్థాలను బయటకు పంపి నగరాన్ని శుభ్రంగా ఉంచుతుందో, అపాన వాయువు కూడా మన శరీరంలోని వ్యర్థాలను అంటే మలం, మూత్రం, చెమట వంటి వాటిని బయటకు నెట్టేస్తుంది. కేవలం వ్యర్థాలే కాదు, ఒక పురుషునిలో వీర్యం బయటకు రావాలన్నా, ఒక స్త్రీలో ఋతుచక్రం సకాలంలో జరగాలన్నా, చివరకు 9 నెలలు మోసిన శిశువు సుఖంగా భూమిపైకి రావాలన్నా ఆ వెనుక ఉండి నడిపించే అదృశ్య శక్తి ఈ అపాన వాయువే. శాస్త్రీయంగా చెప్పాలంటే మన కటివలయంలో ఉండే నాడులన్నీ ఈ అపాన శక్తితోనే ప్రేరేపించబడతాయి. అందుకే ఈ వాయువు బలహీనపడితే కేవలం గ్యాస్ సమస్య మాత్రమే కాదు, మన శరీరంలోని పునరుత్పత్తి వ్యవస్థ మరియు విసర్జన వ్యవస్థ రెండూ కుప్పకూలిపోతాయి. ఏ శక్తి అయితే మనల్ని భూమికి కట్టి ఉంచుతుందో, ఏ శక్తి అయితే మనలోని మలినాలను ప్రక్షాళనం చేస్తుందో అదే అపాన వాయువు. ఇది సరిగ్గా ఉన్నంత కాలం మనిషి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో ధైర్యంగా, స్థిరంగా ఉంటాడు. అపాన వాయువు ఎప్పుడు అధోముఖంగా అంటే కింది వైపుకు ప్రవహించాలి. అది ప్రకృతి ధర్మం. కానీ మన ఆధునిక జీవనశైలి ఈ ప్రకృతి ధర్మాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. మనలో చాలా మందికి ఉన్న ఒక అలవాటు వేగరోధం. అంటే ఆకలిని, నిద్రను, ముఖ్యంగా మలమూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకోవడం. ఇలా వేగాలను ఆపినప్పుడు కిందికి వెళ్లాల్సిన అపాన వాయువు ఒత్తిడికి లోనై ఊర్ధ్వగతిని అంటే పై దిశకు ప్రయాణించడం మొదలు పెడుతుంది. దీనినే ఆయుర్వేదం వాయువు వికటించడం అంటుంది. దీనికి తోడు మనం తినే అతిగా వేయించిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారం మరియు రోజంతా కదలకుండా ఒకే చోట కూర్చొని ఉండటం వల్ల మన కటివలయం లేదా పెల్విక్ రీజియన్లో ఒక శక్తి స్తంభించిపోతుంది. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళనలు కూడా ఈ వాయువును అపసవ్య దిశలో నెట్టేస్తాయి. ఒక్కసారి ఈ అపాన వాయువు బలహీనపడినా లేదా దాని దారి తప్పినా శరీరంలో ఒక విధ్వంసం మొదలవుతుంది. మొదటగా ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. ఇది వినడానికి చిన్న సమస్యలా అనిపించవచ్చు, కానీ ఆయుర్వేదం ప్రకారం అన్ని రోగాలకు మూలం ఇదే. శాస్త్రీయ కోణంలో చూస్తే మన శరీరంలోని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీనివల్ల
జీర్ణకోశంలోని పెరిస్టాలిసిస్ కదలికలు తగ్గిపోయి బయటకు వెళ్లాల్సిన వ్యర్థాలు లోపలే ఉండిపోతాయి. ఆ వ్యర్థాల నుండి వెలువడే విషతుల్యాలు తిరిగి రక్తంలో కలుస్తాయి. దీనినే సైన్స్ భాషలో ఆటో ఇంటాక్సికేషన్ అంటారు. అంటే మన శరీరం తనను తాను విషపూరితం చేసుకుంటుంది. దీనివల్ల కేవలం గ్యాస్ సమస్యలే కాదు, పురుషులలో శుక్రకణాల లోపం, స్త్రీలలో పీరియడ్స్ సమస్యలు మరియు గర్భధారణ ఇబ్బందులు తలెత్తుతాయి. చివరికి ఇది ఎముకల మీద, కీళ్ల మీద ప్రభావం చూపి తీవ్రమైన నడుము నొప్పికి, మోకాళ్ల నొప్పులకు కారణమవుతుంది. అంటే మన పునాది కదిలిపోతుందన్నమాట. మనం ఈ అపాన వాయువు యొక్క శారీరక ప్రభావాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు మానసిక రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ సమాచారం మీకు నచ్చుతున్నట్లయితే మరిన్ని ఆయుర్వేద రహస్యాల కోసం వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో అత్యంత ప్రాథమికమైనది, మన శరీరానికి పునాది వంటిది మూలాధార చక్రం. ఈ చక్రం నేరుగా అపాన వాయువుతో ముడిపడి ఉంటుంది. అపాన వాయువు సరిగ్గా ఉన్నప్పుడే మనిషిలో గ్రౌండింగ్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మానసికంగా స్థిరంగా, ధైర్యంగా ఉండాలంటే అపాన శక్తి బలంగా ఉండాలి. ఒకవేళ ఈ వాయువు క్షీణిస్తే మనిషిలో తెలియని భయం, అభద్రతా భావం, రేపటి గురించి ఆందోళన పెరుగుతాయి. అందుకే చాలా మందికి కడుపులో గ్యాస్ పట్టేసినప్పుడు మనసు కూడా చిరాకుగా, అశాంతిగా అనిపిస్తుంది. ఇది కేవలం భ్రమ కాదు. మీ శరీరంలోని వాయువు మీ మెదడును ప్రభావితం చేస్తుంది. అపాన వాయువు యొక్క ప్రాముఖ్యత ఎంతటిదంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో దీని గురించి ప్రస్తావించారు. 4వ అధ్యాయం 29వ శ్లోకంలో ఆయన ఇలా అంటారు: అపానే జుహతి ప్రాణం ప్రాణేపాన తథాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరయాణః. దీని అర్థం ఏమిటంటే యోగులు తమ ప్రాణవాయువును అపానవాయువులో, అపానవాయువును ప్రాణవాయువులో హోమం చేస్తారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ 2 శక్తులను సమతుల్యం చేస్తారు. ఈ రెండింటి కలయికనే అసలైన ప్రాణాయామం అంటారు. అపానవాయువు కిందికి లాగుతుంటే ప్రాణవాయువు పైకి లాగుతుంటుంది. ఈ 2 సరిగ్గా కలిసినప్పుడే శరీరంలో కుండలిని శక్తి జాగృతమవుతుంది. శాస్త్రీయంగా చూస్తే అపాన వాయువు మన శరీరంలోని ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్ లేదా మన 2వ మెదడు మీద పనిచేస్తుంది. మన జీర్ణ వ్యవస్థలో వందల మిలియన్ల నాడులు ఉంటాయి. అపానవాయువు చెడిపోయినప్పుడు ఈ నాడులు మెదడుకు పంపే సంకేతాలు మారిపోతాయి. దీనివల్ల డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే అపానవాయువును కేవలం ఒక గాలి బుడగలా చూడకండి. అది మీ శారీరక, ఆధ్యాత్మిక ఉన్నతికి వారధి. అపానవాయువు గురించి ఇంతలా ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే నేటి కాలంలో 100లో 90 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనం గొప్పగా చెప్పుకుంటున్న ఆధునిక జీవన శైలిలోనే ఈ వినాశనం దాగి ఉంది. దీనికి ప్రధాన కారణం మనం చేస్తున్న శారీరక మరియు ఆహార నేరాలు. వీటిని మనం ఉదాహరణలతో సహా గమనిస్తే మన తప్పు ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిది సెడెంటరీ లైఫ్ స్టైల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుండి ఇంటి దగ్గర గృహిణుల వరకు గంటల తరబడి ఒకే చోట కూర్చొని ఉంటున్నారు. మీరు గమనించారా? మన అపాన వాయువు ఉండే స్థానం నడుము కింద భాగం. మనం కదలకుండా కూర్చున్నప్పుడు ఆ భాగంలో రక్త ప్రసరణ కుంటుపడి వాయువు స్తంభించిపోతుంది. ఇది ఒక ప్రవహించే నదిని ఆపేసినట్టుగా తయారవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, మూలశంకం వంటి వ్యాధులు నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాయి. రెండవది ఆహార నియమరాహిత్యం. పూర్వం మన పెద్దలు రాత్రి 7 గంటలకే భోజనం ముగించేవారు. కానీ మనం రాత్రి 10 గంటలకి బిర్యానీలు, పిజ్జాలు, అతిగా వేయించిన మసాలాలు తిని వెంటనే పడుకుంటున్నాం. దీనివల్ల అపాన వాయువు తన పనిని పూర్తి చేయడానికి సమయం దొరకడం లేదు. ఫలితంగా ఉదయాన్నే విసర్జన సాఫీగా జరగక మలబద్ధకంతో రోజును ప్రారంభిస్తున్నాం. ఈ మలబద్ధకం వల్ల లోపల తయారయ్యే గ్యాస్ కిందికి వెళ్ళలేక పైకి తన్నుకొస్తుంది. దీనినే మనం ఎసిడిటీ లేదా గుండెల్లో మంట అనుకుంటాం. కానీ అసలు సమస్య కడుపులో లేదు, విసర్జన వ్యవస్థలో ఉంది. మూడవది అత్యంత భయంకరమైనది
డిజిటల్ వేగరోధం. చాలా మంది టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ తీసుకువెళ్తారు. అక్కడ ఫోన్ చూస్తూ గంటలు గంటలు కూర్చోవడం వల్ల లేదా అర్జెంట్ పనిలో పడి విసర్జనను ఆపుకోవడం వల్ల అపాన వాయువు తన సహజ సిద్ధమైన మార్గాన్ని మర్చిపోతుంది. ఇలా పదే పదే చేయడం వల్ల శరీరంలో నాడి వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల నేటి యువతలో ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. కేవలం గాలి కదా అని మీరు నిర్లక్ష్యం చేసే ఆ అపాన వాయువు మీ వంశాన్ని పెంచే శక్తిని కూడా హరించగలదు. మనం ఇప్పటి వరకు సమస్య తీవ్రతను తెలుసుకున్నాం, కానీ ఆయుర్వేదం కేవలం భయపెట్టదు, అద్భుతమైన పరిష్కారాలను కూడా చూపిస్తుంది. అపాన వాయువు తిరిగి తన సహజమైన అధోగతిలోకి తీసుకురావడానికి మనకు 4 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఆహార నియమాలు. ఆయుర్వేదంలో ఒక మాట ఉంది, ఆహారమే ఔషధం. అపాన వాయువు క్రమబద్ధంగా ఉండాలంటే మీ ఆహారంలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండాలి. కానీ అంతకంటే ముఖ్యంగా భోజనంలో కనీసం 1 స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉండాలి. ఈ నెయ్యి మీ పేగులకు లూబ్రికేషన్ ఇచ్చి వాయువును అనులోమనం చేస్తుంది, అంటే కిందికి సులువుగా ప్రయాణించేలా చేస్తుంది. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం తీసుకోవడం అలవాటు చేసుకోండి. త్రిఫల అంటే కేవలం విరేచనకారి కాదు, అది అపాన వాయువును శుద్ధి చేసే ఒక దివ్యౌషధం. అలాగే వంటల్లో వాడే ఇంగువ కేవలం రుచి కోసం కాదు, అది వాయు దోషాన్ని హరించే శక్తివంతమైన పదార్థం. రెండవది యోగ విజ్ఞానం. అపాన వాయువును ఉత్తేజితం చేయడానికి మలాసనం మించినది లేదు. పూర్వం మన వాళ్ళు నేల మీద కూర్చొని పనులు చేసేవారు, అది సహజంగానే అపాన వాయువును బలోపేతం చేసేది. కనీసం రోజుకు 10 నిమిషాలు మలాసనంలో కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి. అలాగే పవన్ముక్తాసనం ద్వారా కడుపులో పేరుకుపోయిన అనవసరమైన వాయువులను బయటకు పంపవచ్చు. మూడవది అత్యంత శక్తివంతమైనది ముద్రలు. మన చేతి వేళ్లలోనే పంచభూతాలు ఉన్నాయి. మధ్య వేలు ఉంగరపు వేలును బటను వేలు కొనకు ఆనించి ఉంచే అపాన ముద్రను మృత్యు సంజీవిని ముద్ర అని కూడా అంటారు. ఇది విసర్జనను క్రమబద్ధం చేయడమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 15 నుండి 30 నిమిషాలు ఈ ముద్రలో కూర్చుంటే మీ శరీరంలోని మలినాలు, చెమట, మూత్రం మలం రూపంలో బయటకు వెళ్లడం మీరు గమనిస్తారు. చివరగా వీటన్నిటికంటే ముఖ్యమైనది మన మైండ్ సెట్. నేటి పరుగుల ప్రపంచంలో మనం శరీరాన్ని ఒక యంత్రంలా చూస్తున్నాం, కానీ ఏది లోపల ఉండాలో అది లోపల ఉండాలి, ఏది బయటకు వెళ్లాలో అది సకాలంలో బయటకు వెళ్ళాలి అనే ప్రకృతి ధర్మాన్ని గౌరవించాలి. భయం, ఆందోళన ఉన్నప్పుడు వాయువు పైకి తన్నుకొస్తుంది. అందుకే ప్రశాంతతను అలవర్చుకోవాలి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను, అంటే ఆకలిని, అలసటను, విసర్జన వేగాలను నిర్లక్ష్యం చేయకండి. మన ప్రాచీన ఆయుర్వేద ధర్మాలను పాటిస్తూ అపాన వాయువును బలంగా ఉంచుకుంటే అది కేవలం ఆరోగ్యాన్నే కాదు, దీర్ఘాయువును కూడా ప్రసాదిస్తుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదు, శరీరంలోని శక్తులన్నీ సమతుల్యంగా ఉండటం. ఈ మార్పును మీ జీవితంలో ఈ రోజే ప్రారంభించండి. మనం పరిష్కారాల గురించి తెలుసుకున్నాం, కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు ఆ పరిష్కారాల ప్రభావాన్ని సున్నా చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మనం చేసే అతిపెద్ద తప్పు అకాల భోజనం. ఆకలి లేనప్పుడు తినడం లేదా అర్ధరాత్రి పూట భారీ భోజనాలు చేయడం వల్ల జీర్ణాశయంలో ఆమం అంటే విషతుల్యమైన జిగురు తయారవుతుంది. ఇది అపాన వాయువు ప్రవహించే మార్గాలను మూసేస్తుంది. అందుకే సూర్యాస్తమయం తర్వాత భారీ భోజనాలు చేయడం వెంటనే మానేయాలి. రెండవది అతి వ్యాయామం లేదా అసలు వ్యాయామం లేకపోవడం. భోజనం చేసిన వెంటనే కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల వాయువు తన దిశను మార్చుకొని ప్రాణాంతకమైన గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే మలమూత్ర వేగాలను ఆపుకొని వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం అత్యంత ప్రమాదకరం. ఆయుర్వేద శ్లోకం చెబుతున్నట్లు నా వేగాన్ ధారయేత్ అంటే సహజమైన వేగాలను ఎప్పుడూ బలవంతంగా ఆపకూడదు. ఇలా ఆపడం వల్ల వాయువు పైకి తన్ని మెదడులోని నాడుల మీద ఒత్తిడి తెచ్చి మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. మరో ముఖ్యమైన విషయం నీటి వినియోగం. చాలా మంది భోజనం చేస్తూ మధ్య మధ్యలో ఐస్ కోల్డ్ వాటర్ తాగుతుంటారు. ఇది మీ జఠరాగ్నిని చల్లార్చడమే కాకుండా అపాన వాయువును స్తంభింపజేస్తుంది. దీనివల్ల పొట్టలో గ్యాస్ లాక్ అయిపోతుంది. అలాగే
గంటల తరబడి ఏసీ గదుల్లో కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి వాయువు ఘనీభవిస్తుంది. అందుకే ప్రతి గంటకు ఒకసారి లేచి కనీసం 2 నిమిషాలు నడవాలి. చివరగా మానసిక ఉద్వేగాలు. అతిగా మాట్లాడటం, భోజనం చేసేటప్పుడు కోప్పడటం లేదా ఏడుస్తూ తినడం వల్ల ప్రాణవాయువు అపానవాయువుతో గందరగోళానికి గురవుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలోని కార్టిసాల్ హార్మోన్లు పెరిగి జీర్ణక్రియను ఆపేస్తాయి. దీనివల్ల లోపల ఉన్న గాలి టాక్సిక్గా మారుతుంది. అందుకే ప్రశాంతత లేని చోట, కోపంగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోకపోవడమే ఉత్తమం. ఈ నియమాలను పాటిస్తేనే మనం చేసే యోగాసనాలు లేదా తీసుకునే మందులు పనిచేస్తాయి. మీ శరీరం ఒక దేవాలయం. దాన్ని మలినం చేసే అలవాట్లకు దూరంగా ఉండండి. చూశారు కదా స్నేహితులారా, అపాన వాయువు గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తిరిగి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.